ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. సిహెచ్ఓ రాజ్యమణి పదవీ విరమణ సన్మాన కార్యక్రమం కాకినాడ జిల్లా కోటనందూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా పనిచేస్తున్న మైలాబత్తుల రాజ్యమణి ఈ నెల 31వ తేదీన పదవీ విరమణ పొందుతున్న సందర్భంగా సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వైద్యాధికారి డాక్టర్ యామిని కావ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధి కమిటీ చైర్మన్ వెలగ వెంకట కృష్ణారావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజమణి దంపతులకు సన్మానం చేసి శుభాకాంక్షలు తెలియజేస్తూ జ్ఞాపికలను అందజేశారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం తగర్తిపాలెంలో మైలాబత్తుల జార్జి, లక్ష్మీకాంతం దంపతులకు 4 సంతానంగా జన్మించిన రాజమణి స్వగ్రామంలో ప్రాథమిక విద్య, ఉన్నత విద్యలను పూర్తి చేసుకుని 1984వ సంవత్సరంలో విశాఖ జిల్లా తాండవ పిహెచ్సి ఉపకేంద్రంలో ఏఎన్ఎంగా ఉద్యోగంలో చేరారు. ఏజెన్సీ గ్రామాల ప్రజలకు విశేషమైన సేవలందించారని 2009వ సంవత్సరంలో హెల్త్ విజిటర్గా ప్రమోషన్ పొంది వేములపూడి పిహెచ్సిలో పనిచేశారని, అనంతరం పబ్లిక్ హెల్త్ నర్సుగా పదోన్నతి పొంది తనదైన శైలిలో ప్రజలకు సేవలందజేశారని తెలియజేశారు. తదుపరి 2019లో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా పదోన్నతి పొంది లోతుగెడ్డ జంక్షన్లో సేవలందించారని, చివరగా 2022వ సంవత్సరంలో కోటనందూరు పిహెచ్సికి బదిలీపై వచ్చి ఈ నెల 31వ తేదీ పదవీ విరమణ పొందుతున్నారని, ఈమె చేసిన సేవలను గుర్తు చేస్తూ ఈమె పదవీ విరమణ జీవితం నిండు నూరేళ్లు ఆయుష్, ఆరోగ్యము, ఐశ్వర్యాలతో ఉండాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుధాకర్, మురళి, పిహెచ్ఎన్ నరసమ్మ, హెల్త్ విజిటర్ మేరీ, హెల్త్ సూపర్వైజర్ విజయ్ కుమార్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గవర్నమెంట్ తరఫు నుంచి కూడా అంతా ఆమె అంచెలంచెలుగా 4 రకాల పదవులతో చక్కగా ప్రజాసేవ చేస్తూ ఆమె కూడా ఆరోగ్యంగా ఉండాలని, మిగిలిన కాలం కూడా ఎంతో ఆరోగ్యంగా జీవించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. గురించి చెప్పాలంటే, నేను ఆ ప్రాంతంలో ఉద్యోగం చేస్తున్నప్పుడు రాజమణి గారు అక్కడ ఏఎన్ఎంగా పనిచేసినప్పుడు మారుమూల ప్రాంతాల్లో, చాలా మారుమూల ప్రాంతాలు, మరి తాండవ నుంచి అటు ఊటమల్ల, పాలపాలెం అలాంటి ప్రాంతాలు నడిచి తిరగటం, గంగవరం చాలా శ్రమపడి పరిచయం చేశారు. 41 సంవత్సరాలు ఆయుష్ కలిగి, ఆరోగ్యం కలిగి ఏఎన్ఎంగా తన జీవితాన్ని ప్రారంభం చేసి ఆయా రీతిగా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా రిటైర్డ్ అవ్వటం అనేది భగవంతుడు ఇచ్చిన అదృష్టం. రిటైర్మెంట్ దినం చూడగలుగుతుంటే అది కూడా గొప్ప ఆశీర్వాదం. రిటైర్మెంట్ దినం చూడగలుగుతున్నామంటే ఈ మధ్యకాలంలో ఆమె పడ్డ శ్రమించి చేసిన పని. ఇప్పుడంటే ఆన్లైన్లో వచ్చినాయి, ఆన్లైన్లో కంటే ఆఫ్లైన్లో వీరు చేసిన రికార్డ్ వర్క్. మా మిస్సెస్ అక్కడ నాతవరం స్టాఫ్ చేసినప్పుడు నేను వెళ్తూ ఉంటే ఈ ఏఎన్ఎంలందరూ కూడా గీతలు గీసుకుంటా ఫిగర్స్ వేసుకుంటా ఉంటే ఏంటి ఇది అంటే స్టేట్మెంట్లు పంపాలి. పని ఎంత చేసినా చేయకపోయినా స్టేట్మెంట్లు మాత్రం ఎంతటి శ్రమను ఓర్చి, ముఖ్యంగా ట్రైబల్ ఏరియాల్లో కూడా ఆమె గొప్ప పరిచయం చేయగలగటం అది దేవుడు ఆమెకి ఇచ్చిన అదృష్టం. మేము శారీరకంగా మేము అప్పుడు కష్టపడ్డాము, ఇప్పుడు మానసికంగా మీరు కష్టపడుతున్నారు. మనము ఏ చేసినా సరే ఎంతో మనకు ఏమి బాధతో చేయకూడదు, అది ఎంతో చేయాలనేసి నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ ఇచ్చిన మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఏ రకంగా కార్యక్రమం పూర్తి చేయాలి, ఒక గర్భిణీ స్త్రీ వచ్చిందనుకోండి ఏ రకంగా వారికి సేవ చేయాలి అనే ఆలోచనతో ఆవిడ నేను సిహెచ్ఓని, నేను గెజిటెడ్ ఆఫీసర్నని అలా ఎప్పుడూ లేదు. మన మేడం గారు అన్నట్టు చకచకా తిరుగుతూ పిహెచ్సిలో చాలా తేలిగ్గా తక్కువ ఇదిగా ఉంటారు. కొంతమంది అయితే బాగా ఏజ్ పెరిగిపోద్ది ఇదిగా ఉంటారు కాబట్టి, కానీ ఆవిడ చిన్నపిల్లలాగానే చక్కగా అందరినో కలుపుకుంటూ పెద్దలతో కూడా కలుపుకుంటూ చాలా చక్కటి సర్వీసు అందించడం ద్వారా ఈరోజు
సన్మాన గ్రహీతగా మనకందరికీ గర్వకారణం.